హలో మచాస్, వెల్కమ్ టు ఆల్వేజ్ రవీందర్. మట్కా టీజర్ రిలీజ్ అయింది. ఎప్పుడు కొత్త కాన్సెప్ట్ ట్రై చేసే వరుణ్ తేజ్ మళ్ళీ కొత్త కాన్సెప్ట్తోనే మన ముందుకు వచ్చాడు. సో టీజర్ చూశాను, ఇట్స్ ప్రామిసింగ్. టీజర్ బట్టి చూస్తే ఇది ఒక జీరో టు హీరో అయ్యే కథలాగా అనిపిస్తుంది. టీజర్ని కొంచెం గమనిస్తే హీరో ఫ్యామిలీ వేరే దగ్గర నుంచి మైగ్రేట్ అవుతారు అనుకుంటాం. ఎందుకంటే ఇక్కడ పిక్చర్ చూస్తుంటే చాలామంది సమాన్తోనే ఎటు వెళ్తున్నారు. మేబీ వాళ్ళు ఉన్న ప్లేస్ని ఖాళీ చేయించి ఉండొచ్చు, లేదా ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ కావచ్చు. సో జస్ట్ గెస్సింగ్ మాత్రమే. ఈ పిక్చర్ చూడండి, ఈ పిల్లవాడు వరుణ్ తేజ్ అనుకుంటా జైల్లో ఉన్నాడు. అండ్ ఈ పిక్చర్ ఒకసారి చూడండి. ఈ పిక్చర్లో రవిశంకర్ గారు వరుణ్ తేజ్కి ఏదో చెప్తున్నాడు, నువ్వు సామాన్యుని కాదు, 100లో ఒక్కడివి, సో నీ టాలెంట్ ఇక్కడ వేస్ట్ చేసుకోకు అని ఏదో క్లాస్ వీక్తున్నట్టున్నాడు. ఈ రెండు పిక్చర్ని కంపేర్ చేస్తే వరుణ్ తేజ్ జైల్లోనే పెరిగి ఉంటాడు గెస్సింగ్. అండ్ ఇక్కడ క్లియర్గా చూడండి, జైల్లో ఒక ఫైట్ సీన్ కూడా ఉంది. దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మేబీ జైలు నుంచి రిలీజ్ అయినాక తన వర్క్ స్టార్ట్ చేస్తాడేమో. అండ్ ఈ మూవీ కూడా మనకు 80s బ్యాక్ డ్రాప్లో నడిచే స్టోరీలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ సెటప్స్, ఆ గెటప్స్, ఆ కరెన్సీ ఇవన్నీ గమనిస్తుంటే మనకు 80s బ్యాక్గ్రౌండ్ స్టోరీలా ఉంది. మెయిన్గా పోర్ట్ బేస్ చేసుకొని స్మగ్లింగ్ చేస్తూ అండ్ గ్యాంబ్లింగ్, కెసినో చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ డైలాగ్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది ఇది సమ్ కైండ్ ఆఫ్ గ్యాంబ్లింగ్ టైప్ బిజినెస్ అని. అండ్ మూవీ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మట్కా. మట్కా మీన్స్ మట్కా గేమ్. ఈ టీజర్లో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఒక హీరో వరుణ్ తేజ్ అయితే ఇంకో హీరో మ్యూజిక్ డైరెక్టర్ జేవి ప్రకాష్ గారు. సో త్రూ అవుట్ ద టీజర్ మనకు చాలా స్ట్రాంగ్ బీజిఎం ఇచ్చాడు, చాలా ఎంగేజింగ్గా ఉంది. చూస్తుంటే వరుణ్ తేజ్ క్యారెక్టర్ 3 వేరియేషన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అది టీనేజ్, యంగేజ్ అండ్ మిడిల్ ఏజ్ పోర్షన్స్ అందులో షేడ్స్ కనిపిస్తున్నాయి. అండ్ అతని డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంది విత్ ఈజ్ స్ట్రాంగ్ బేస్ వాయిస్. అలానే యాక్ట్రెస్ మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి అండ్ నవీన్ చంద్ర కూడా ఈ మూవీలో ఉన్నారు. సో వాళ్ళ క్యారెక్టర్ గురించి అంత ఓపెన్ ఏం చేయలేదు. మేబీ ట్రైలర్స్లో ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. ఈసారి మాత్రం వరుణ్ తేజ్ హిట్ కొట్టేలా ఉన్నాడు. అండ్ డైరెక్టర్ ప్రీవియస్ మూవీ చూసుకుంటే పలాస అండ్ నాసామిరంగా, సో అవి ప్యూర్ మాస్ బేస్డ్ మూవీస్. బట్ ఈ మూవీ సంథింగ్ డిఫరెంట్. సో లెట్స్ సీ ఎలా ఉండబోతుందో. మీరు టీజర్ చూసారా? చూడకపోతే చూసేయండి. టీజర్ చూసిన వాళ్ళు కింద కామెంట్ చేసేయండి. ఇంత మచాస్ టీజర్ డిస్కషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అంతేకాకుండా మీరు ఇలాంటి మూవీ టాపిక్స్ ఇంకా చూడాలనుకుంటే, ఎనీ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ మచాస్. జై హింద్.